వీసా కార్డ్ అనేటటువంటిది. నేను మొట్టమొదట నాకు ఏటీఎం కార్డు ఇచ్చింది ఆంధ్ర బ్యాంక్. ఇప్పుడు తేజ టీవీలో రిపోర్టర్గా పనిచేసిన రోజుల్లో 2001, 2002 ఆ టైంలో మొట్టమొదట ఏటీఎం కార్డు తీసుకున్నాను నేను. అప్పుడే అసలు ఏటీఎంలు కూడా తక్కువ, మొత్తం విజయవాడలో ఒక నక్కల రోడ్లో ఉండేది. ఆ తర్వాతన నిదానంగా వచ్చింది. అప్పటికి ఏటీఎంలు కూడా హైదరాబాదులో అయితే ఉండేవి కానీ పెద్దవాళ్ళ లాంటి చోట్ల ఉండేవి కాదనమాట. అట్లాగా చూసుకున్నప్పుడు అది వీసా అని ఉండేది, దాని మీద వీసా కార్డు అని. అట్లా లెక్కలు చూసుకున్నప్పుడు ఆ తర్వాత కాలంలో మన రూపే కార్డు కూడా వచ్చింది, రకరకాలు వస్తున్నాయి. ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్కి అమెరికా వీసా ట్రాన్సాక్షన్, అమెరికా వాళ్ళ సంస్థ అనేది అప్పుడు మనం మా బిజినెస్ రిపోర్టర్ సెజ్రాజన్ గారితో మాట్లాడితే అదేంది ఈ వీసా ఇదంతా చెప్పుకొచ్చారనమాట. అసలు ఏంటి వాళ్ళ ప్రాసెస్, మన దేశంలో ఏంటి, మన బ్యాంకులకు వాళ్ళు ఎట్లాంటి సేవలు అందిస్తారు, ఈ ఏటీఎంలు, ఈ కథ అంతా కూడా అట్లాగా ఒక అవగాహన వచ్చిందనమాట. ఇప్పుడు చూస్తే యూపీఐ ట్రాన్సాక్షన్స్ కేవలం 8 దేశాల్లో మాత్రం ఉంది భారత్, కానీ రోజుకి 65 కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అదే అమెరికన్ వీసా ట్రాన్సాక్షన్స్ 200 దేశాల్లో రోజుకి 63 కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. అంటే మనది స్వదేశీ అన్నదాన్ని తీసుకుని వస్తే ఎట్లుంటుందో చూడండి. ఇదే అమెరికా దాంతో లెక్కేసుకుంటే ఈ కూడా కలిపితే వాడికి 120 కోట్లు అయి ఉండేది. మన సొంత తయారు చేసుకునేవాడికి అమెరికాకి ఏడిపోతుంది, అదే మండుతుంది దానికి.